హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా కొన్ని మంచి విషయాలు పంచుకోవాలి అనుకుంటున్నానండి. కార్తీక మాసం ప్రారంభం అయ్యింది కదా! అయితే ఈ మొదటి కార్తీక సోమవారం పూజ, ఇంకా దేవాలయాలు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. అలాగే నా మనసులో ఉండే కొన్ని ఆలోచనలను కూడా మీతో సరదాగా పంచుకోవాలి అనుకుంటున్నానండి. తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నేనైతే ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాను. దేవుడికి దీపం పెట్టడం అనేది ఒక పనిగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వనండి. రోజులో నా కోసం నేను చేసుకునే పని ఏదైనా ఉంది అంటే అది దైవారాధనే అని ఫీల్ అవుతాను. అందుకే నేనైతే మాత్రం ఏదో టైంకి దీపం పెట్టేయాలి అనే భావంతో చెయ్యను. ప్రశాంతంగా కనీసం దేవుడి గదిలో ఒక అరగంట సేపైనా గడపాలి అనుకుంటాను. అందుకే నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతానండి. దీపారాధన, అలంకరణతో పాటు ఏవో నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు అలా పారాయణ చేసుకుంటూ ఉంటానండి. దీనికోసం నేనైతే కనీసం రోజులో ఒక అరగంట నుండి గంట సమయాన్నైనా కేటాయించుకుంటానండి. దీనివల్ల నాకైతే అలసట అంతా తొలగిపోయినట్టు ఉంటుంది. మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. నాకు చెబితే మనకున్న ఈ చిన్న ప్రపంచంలో, ఈ ఇల్లు అన్న ఒక్క చిన్న ప్రపంచంలో ప్రశాంతత దొరికేది మాత్రం ఆ భగవంతుడి సన్నిధిలోనే అని భావిస్తాను. అందుకేనండి ఆలస్యమైనా పర్వాలేదు, పూజ మాత్రం ప్రశాంతంగానే చేసుకుందాము అనే భావంతో ఉంటాను. కార్తీక మాసం, అందున మొదటి కార్తీక సోమవారం కదా అండి. ఇదిగో మా ఇంట్లోని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకునేందుకు నేను పడుతున్న అవస్థలండి. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మనకు తుఫాన్ కదా, మాకైతే వర్షం పడుతుంది ఆగుతుందండి. గాలి మాత్రం ఆగకుండా వీస్తూనే ఉంది. వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇలా అవస్థలు పడుతూ నెమ్మదిగా ఏదో ఒక రకంగా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకోగలిగానండి. అందువల్లనే నేను ఇలా పల్లెల్లోనే ముగ్గు గట్ట వేసుకున్నాను. తెల్లవారుజాము నుండి అలా ఒకటే వర్షం అండి మాకైతే. దానివల్ల తులసమ్మ దగ్గర కనీసం ముగ్గు వేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఇలా పల్లెల్లోనే అన్నీ ప్రిపేర్ చేసి తెచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. మరి కార్తీక సోమవారం కదా, మనసు ఒప్పుక ఇంకా ఈ రకంగానే దీపారాధన చేసుకున్నానండి నెమ్మదిగా. ఇలా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉండగానే ఏదో ప్రశాంతంగా దీపాన్ని అయితే వెలిగించుకోగలిగానండి. అయితే ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడాను వర్షంకి శుభ్రంగా తడిసి ముద్దయిపోయాయండి. ఇవి ఇలా తడిసి ముద్దయిపోవడం గమనించినప్పుడు నేనైతే ఒక విషయాన్ని గమనించానండి. మొక్కలైతే చిన్నవే కదండి, అయితే ఇవి వర్షంకి తట్టుకోగలుగుతున్నాయి, ఎండని కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి కదండి. అంటే అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, మనకి ప్రతికూలమైన పరిస్థితులను కూడా తట్టుకొని మనము మంచి మనిషిగా నిలబడగలగాలండి. అందుకే చెప్తూ ఉంటారు కదండి, ఎప్పుడు కూడా కష్టాలు ఉండిపోవు, అలాగే సుఖాలు కూడా శాశ్వతం కాదు అని. ప్రతిదాన్ని మనం తట్టుకొని నిలబడగలగాలండి. ఇలా ప్రకృతి నుండి మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చండి. మన మనసు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో వర్క్ చేయాలండి. అప్పుడే మనం దృఢంగా ఉంటాము. ఈ విషయం గురించి అయితే మీరేమంటారో మీ అభిప్రాయాన్ని అయితే నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా నేను ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత గుడికి ప్రయాణం మొదలుపెట్టానండి. వర్షంలో ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే వెళ్ళాను దేవాలయంకి. శివాలయంకి వెళ్ళానండి. కార్తీక సోమవారం కదా, మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం అండి. ఆలయం అయితే చిన్నదే కానీ మరి మాకు దగ్గరలో ఉన్నది ఈ దేవాలయమేనండి. అందువల్ల ఇక్కడికే వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. పూజ గట్ట అయితే బాగానే చేస్తారండి పంతులు గారు, చక్కగానే చేస్తారు, పర్వాలేదు. కార్తీక సోమవారం కదండి, అందున అయితే ఈ వర్షం వల్ల ఆలస్యంగా వెళ్ళాల్సి వచ్చిందండి దేవాలయంకి. లక్కీగా మాదే చివరి పూజ, ఇదే లాస్ట్ బ్యాచ్ అంట.
ఇంకా ఇక్కడితో పూజలు అయిపోయాయి అని అన్నారు. ఫోన్లే భగవంతుడి దయ వల్ల ఏదో రకంగా కార్తీక సోమవారం అభిషేకం చేయించుకోగలిగాము అనేసి సంతోషపడ్డానండి. ఏదైతే ఏంలే, పూజ అయితే చక్కగా జరిగింది. అలాగే దీపారాధన కూడా చేసుకున్నానండి. చూసారా అండి, ఆలయ ప్రాంగణం మొత్తం కూడా వర్షంతో ఎలా తడిసి ముద్దయిపోయిందో. అందరూ ఆడవాళ్ళం అందరం చక్కగా కార్తీక మాసంలో దీపారాధన చేసుకుంటాం కదండి, ఆ భాగ్యం లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. సుబ్రహ్మణ్య స్వామి అండి, ఇంకా దీపారాధన చేసే సౌకర్యం లేక ఏవో 2 పుష్పాలు అయితే స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకున్నానండి. మరి అంతకన్నా చేయగలిగింది కూడా ఏమీ లేదు. వర్షం ఆగటం లేదు అస్సలకి. అయితే ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే అమ్మవారి దేవాలయం ఉంటుందండి. ఆ అమ్మవారి పేరైతే నూకాంబిక అమ్మవారు. చూసారా వర్షం ఎలా పడుతుందో, కానీ మరి తప్పదు కదండి. అమ్మవారి దగ్గర కూడా కార్తీక దీపాలు వెలిగిస్తామండి. చూడండి, అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. అమ్మవారు నూకాంబిక అమ్మవారండి. ఇది చిన్న గుడి అంటామండి. దీని పక్కనే పెద్దగా అమ్మవారిని పెద్ద విగ్రహము ప్రతిష్ఠించారు. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా అమ్మవారి ఎదురుగా కార్తీక దీపం అయితే వెలిగించుకొని నమస్కారం చేసుకున్నామండి. నిజంగా ఈ వర్షం వల్ల ఆడవాళ్ళ బాధలు వర్ణనాతీతం అండి. ఎందుకంటే మనం దీపారాధన చేయకపోతే ఉండలేము కార్తీక మాసంలోని. ఈ వర్షమేమో విపరీతంగా పడిపోతుంది. ఇలా లోపలైతే మనం దీపారాధన చేసుకోగలం, కానీ బయట ప్రదేశాల్లోనైతే దీపారాధన చేయలేకపోయామండి. ఇప్పుడు ఆ ఉసిరి చెట్టు దగ్గర, తులసమ్మ దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపారాధన చేయలేకపోయాము. సరేలే, ఏం చేస్తాం, మనకి ఈసారికి ఇంతే ప్రాప్తం అయింది అని అనుకున్నామండి. ఎలాగో నెమ్మదిగా దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర అయితే మాత్రం దీపారాధన చక్కగా చేసుకోగలిగామండి. ఎందుకంటే లోపల కదా ఉంటారు అమ్మవారు. అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారండి. ఇక్కడ దసరా పూజలు అయితే చక్కగా కుంకుమ పూజలు అన్నీ 9 రోజులు చేస్తారు. మాకు బాగుంటుంది చూడటానికి. ఇదిగోండి అమ్మవారు, నూకాంబిక అమ్మవారు. చూడండి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది అమ్మ మనకి. దీని పక్కనే పెద్ద గుడి ఉంటుందండి. ఇదిగోండి పెద్ద శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రంకి అయితే చక్కగా మందార పువ్వులతోని అర్చన చేసి ఉంచారండి. అమ్మవారు చూడండి నిలువెత్తు విగ్రహం ఉంటుంది. నూకాంబిక అమ్మవారు నవ్వుతూ చక్కగా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. ఆ చిన్న గుడి దగ్గర దీపారాధన చేసుకుంటాము. అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇంకా అమ్మవారి సన్నిధిలో కొంతసేపు కూర్చున్నానండి. కాసేపు కూర్చున్నాక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను. ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది దేవాలయమేనండి, లక్ష్మీనారాయణ గుడి. మీకు ఏకాదశి రోజు చూపిస్తాను ఈ దేవాలయం అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో అయితే నేను ఈ పర్టికులర్ బిట్ మాత్రం సరదాగా తీసానండి. ఎందుకంటే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. మా ఇంటికి వెళ్ళే త్రోవ మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా తీసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అంతవరకు సెలవు. బాయ్.